అండి వెల్కమ్ టు కావ్య ఫ్యాషన్స్. మన షాప్ వచ్చేసి కేపీహెచ్పి ఆపోజిట్ భాగ్యనగర్ కాలనీ హైదరాబాద్ లో ఉంటుంది. ఈ రోజు కలెక్షన్స్ ఏంటంటే హాఫ్ సారీస్ చూసేస్తున్నాం అండి. అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ మంచి డిజైనర్ ప్యాటర్న్ తో బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చామండి. అన్ని కూడా M2 XXL సైజెస్ అయితే రెడీ పీసెస్ అవైలబుల్ ఉంటాయి అనమాట. మన షాప్ చాలా లొకేషన్ అడుగుతున్నారండి. గూగుల్లో కావ్య ఫ్యాషన్స్ కేపీహెచ్పి అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. సో 1 by 1 కలెక్షన్ చూసేద్దాం. ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి హెచ్ఓ క్రేప్ ప్యూర్ బనారసీ వీవింగ్ ఉంటుందండి. చూడండి ఇక్కడ కింద మనకి ఇలాగా బెనారసీ వీవింగ్, చిన్న బార్డర్ కూడా బెనారసీ వీవింగ్ తో ప్యూర్ హెచ్ఓ క్రేప్ అండి. మీరు గేరా కూడా చూసుకోవచ్చు, చాలా బిగ్ గేరా ఉంటుంది. ఫుల్ ఫ్లేర్ తోటి ఉంటుంది అనమాట. ప్లీటెడ్ ఐరనింగ్ వస్తుంది మంచిగా. మనకి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి సైడ్ కి ఇలా జిప్ వస్తుందండి. ఇలా జిప్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి బెల్ట్ పట్టి ఇలా వచ్చేస్తుంది. బెల్ట్ పట్టి మీరు అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 హుక్స్ ఇచ్చేస్తాం అనమాట. సో మనకి లూజ్ టైట్ ప్రాబ్లం ఉండదు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ చూసుకోండి, అన్ని కూడా ప్రిన్సెస్ కట్ తో వస్తాయి మోస్ట్లీ అన్ని కూడా. దీనికి ఫ్రంట్ మనకి నెక్ ఇలా ఉంటుంది. అలాగే బ్యాక్ నెక్ ప్యాటర్న్ చూడండి. బ్యాక్ నెక్ అన్నిటికీ ఇలా డిజైనర్ డోరీస్ వస్తాయండి. కంపల్సరీ డోరీస్ ఉంటాయి. బ్యాక్ నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చేసి స్కాలప్ ఇచ్చేసి మనకి బార్డర్ అటాచ్ చేశాను. బ్యాక్ ఓపెన్ ఉంటుంది. బ్లౌజెస్ కూడా ఇక్కడ చిన్న పఫ్ వస్తుందండి. ఇలాగా పఫ్ వచ్చేసి ఇలా బార్డర్ అటాచ్ చేశాను. దీనికి దుపట్టా వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి. జార్జెట్ అది కూడా మళ్ళీ ఇదంతా వీవింగ్. ఇవి చూసుకుంటే ఇదంతా వీవింగ్ తోటి వచ్చేస్తుంది అనమాట. స్కాలప్ డిజైన్ తోటి వచ్చేస్తుంది. ప్యూర్ జార్జెట్ అనమాట. జార్జెట్ మీద మనకి బెనారసీ వీవింగ్ తోటి వస్తుంది. ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నానండి. 5800. ఇది వచ్చేసి మనకి చందేరి టిష్యూ చందేరి అండి. చూసుకుంటే మనకి స్ట్రైట్ లైన్స్ బెనారసీ వీవింగ్, కింద కూడా మనకి మంచి మీనాకారి బార్డర్ తోటి వచ్చేసింది అనమాట. చూడండి ఎలా ఉందో, మంచిగా ఇలాగా ఎలిఫెంట్ థీమ్ తోటి మనకి బార్డర్ వచ్చేసింది. కంప్లీట్ వీవింగ్ అనమాట. సేమ్ ఉంటుందండి. అన్నిటికీ కూడా ఎక్స్టెన్షన్ పట్టి ఉంటుంది. సైడ్ జిప్ ప్రొవైడ్ చేస్తాము. ఇది లెహెంగా గేరా చూసుకోండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఫ్రంట్ ప్యాటర్న్ ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి. పాట్ షేప్ నెక్ ఇచ్చేసి ఇలా డోరీస్ వస్తాయి. బ్యాక్ ఓపెన్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా ఇలా బార్డర్ అటాచ్ చేసాము. దీనికి దుపట్టా వచ్చేసి చినాన్ లో వస్తుందండి. సారీ, టిష్యూ వస్తుంది. టిష్యూ వచ్చేసి దీని మీద అంతా కూడా వర్క్ వచ్చేసింది అనమాట. టిష్యూ కూడా గ్లాస్ టిష్యూ అండి. ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్. ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఇది కూడా 5800 వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది గ్లాస్ టిష్యూ ప్యూర్. మీరు ఇక్కడ చూసుకోండి. ఇది మీటరు, ఇది ప్రైస్ చెప్పేస్తున్నా 7500 అండి. ఇది మీటర్ బయట తీసుకోవాలన్నా 1000 ఎబో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ మోతీ వర్క్ అనమాట. ఇలా స్వాన్ డిజైన్ తో మోతీ వర్క్ వచ్చేసింది. స్కాలప్ వచ్చింది. కంప్లీట్ గా ఇదంతా కూడా మోతీ వర్క్ కర్దానా వచ్చేసింది. గ్లాస్ టిష్యూ, అందులోనూ ఫాలింగ్ ఉంటుందండి. మెటీరియల్ కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ ప్యాటర్న్ వచ్చేసి స్కాలప్ వచ్చేస్తుంది. అలాగే ఫ్రంట్ కూడా స్కాలప్ ఇచ్చాను. స్వీట్ హార్ట్ నెక్ వచ్చి స్కాలప్ వస్తుందండి సైడ్ కి. ఇలాగ వచ్చేసి ఇక్కడ కూడా కర్దానా మోతీ వర్క్ వస్తుంది. కంప్లీట్ గా హెవీ ఉంటుందండి. ఇది ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ పార్టీ వేర్ అని చెప్పొచ్చు. అలాగే దుపట్టా వచ్చి చూడండి. ఇది దుపట్టా. ఈ ఫ్యాబ్రిక్ చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇదంతా కూడా మనకి స్కాలప్ కర్దానా వచ్చేసేసింది. 2 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇది. ప్రైస్ వచ్చేసి మనకి 7500. నెక్స్ట్ కలర్ కాంబినేషన్, ఇది కూడా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ 2 కలర్స్ అండి. దీనికి కూడా మంచిగా హెవీ వర్క్ వచ్చేస్తుంది. ఇది మనకి రెడీ పీస్ అండి. 7500. కాస్ట్ ఎక్కువ అనుకోవద్దు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా అంతే ఉంటుంది. మీరు బయట చెక్ చేసేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ మనకి ఎంత వస్తుందని. ప్రైస్ తెలిసిపోతుంది కూడా. దుపట్టా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. విత్ మనకి ఏదైతే ఇక్కడ మనకి వర్క్ వచ్చేసిందో సో ఆ వర్క్ తోటి వచ్చేస్తుంది. 7500. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ చూడండి. మీనాకరీ బార్డర్ వచ్చేసింది చూడండి. ఫస్ట్ ఇక్కడ
ఇది చూసుకోండి, ఇది మీనాకరీ బోర్డర్ వచ్చేసింది అంతా కూడా. చిన్న చిన్న బుటీస్ ఇదంతా కూడా మనకి హెచ్ క్రేప్, చాలా ఫాలింగ్ ఉంటుంది. మీరు చూసుకుంటే చూడండి ఒకసారి, లెహెంగా ఇలా చూపిస్తాను చూడండి, చాలా ఫాలింగ్ ఉంటుంది అనమాట. బిగ్ గేరా వచ్చేసింది అంతాను. బ్లౌజ్ వచ్చేసి ఇది ఫ్రంట్ ప్యాటర్న్ ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ సైడ్ బార్డర్ అటాచ్ చేసి వన్ సైడ్ స్కాలప్ ఇచ్చాము. బ్యాక్ ఓపెన్ వచ్చేస్తుందండి. దీనికి దుపట్టా వచ్చేసి డోలా, సాఫ్ట్ డోలా ఉంటుంది విత్ స్కాలప్ వచ్చేస్తుంది. ఇదంతా జరీ వర్క్ వచ్చేసిందండి. ప్రైస్ వచ్చేసి ఇది కూడా 5800. ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అండి. అది కూడా మనకి ఫాలింగ్ ఉంది, చందేరి మిక్స్ ఉంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ప్యారెట్స్ ఇవన్నీ కూడా వర్క్ వచ్చేసిందండి. ఒకటేమో మనకి లైట్ గోల్డ్ తీసుకున్నారు, ఒకటేమో లైట్ సిల్వర్ తీసుకున్నారు అనమాట. అలాగే మనకి ఇక్కడ ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా వచ్చేసేసింది. ఇదంతా కూడా వర్క్ చూసుకోండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. చెక్స్ లో వచ్చేసిందండి. చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే, ఈజీ మెయింటెనెన్స్. బ్లౌజ్ ఇలా వచ్చేసింది. బ్యాక్ సైడ్ ప్యాటర్న్ ఇలా వస్తుంది, బ్యాక్ ఓపెన్, అలాగే బార్డర్ అటాచ్ చేసి స్కాలప్ ఇచ్చేసాను. దీనికి వచ్చేసి సిల్వర్ దుపట్టా పేరప్ చేశానండి. దుపట్టాస్ అయితే ఒకటి వేరే దానికి పేరప్ చేసి ఇవ్వటం అలా ఉండదండి. మేము ఏం సెట్ చేసుకుంటామో అవే దుపట్టాస్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి టిష్యూ, ప్యూర్ టిష్యూ, సిల్వర్ జరీ వీవింగ్ తోటి దుపట్టా వచ్చేస్తుంది. ఇది మనకి ప్రైస్ వచ్చేసి 5500 అండి. సైజెస్ అవైలబుల్. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్. ఇది మనకి హెచ్ క్రేప్ అండి. చాలా ఫాలింగ్ ఉంటుంది, మంచి ప్లీటెడ్ ఐరనింగ్ వస్తుంది, బెనారసి వీవింగ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్, బ్యాక్ సైడ్ చూడండి ప్యాటర్న్ ఇలా పెట్టేశాను. అన్నిటికీ డోరీస్ వస్తాయి. బార్డర్ అటాచ్ చేసి ఇలా పోట్లీ బాల్స్ అయితే ఇచ్చేసాను. దుపట్టా దీనికి కలంకారీ దుపట్టా, ప్యూర్ డోలా, లైట్ వెయిట్ ఉంటుందండి. డోలా దుపట్టా పేరప్ చేశాను కలంకారీలో. ప్రైస్ వచ్చేసి ఇది కూడా మనకి 5800. ఇది కూడా చందేరి అండి, చందేరి వస్తుంది, మళ్ళీ చందేరిలోనే వస్తుంది. మనకి పైతనీస్ వస్తుంది, పైతనీ బార్డర్ వచ్చింది చూడండి కింద, మంచి వీవింగ్ తోటి పైతనీ బార్డర్ వచ్చేసేసింది. బ్లౌజ్ కూడా చూసుకోండి, బ్లౌజ్ ఫ్రంట్ ప్యాటర్న్ ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ ఇలా ఇది బార్డర్ వచ్చేసి ఇక్కడ అటాచ్ చేశాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇలా బార్డర్ ఇచ్చేసి పోట్లీ బాల్స్ ఇచ్చేసాను. బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ ఉంటుందండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా మీకు ప్రైస్ చాలా ఉంటుందండి. దుపట్టా వచ్చేసి చినాన్ వస్తుందండి. చినాన్ లో విత్ స్కాలప్ జర్కన్ స్టోన్ తోటి వర్క్ వచ్చేస్తుంది దుపట్టా. ప్రైస్ వచ్చేసి ఇది కూడా 5800. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇక్కడ చూసుకోండి, ఇది మనకి పిచ్వాయ్ వీవింగ్ వచ్చేసింది. ఇక్కడ పిచ్వాయ్ సెల్ఫ్ వీవింగ్ అనమాట. ఆరెంజ్ కలర్ కాంబినేషన్. లెహంగా వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. బ్లౌజ్ ఇలా వస్తుందండి. ఫ్రంట్ ప్యాటర్న్ ఇక్కడ బార్డర్ అటాచ్ చేశాను అనమాట. 2 సైడ్స్ షోల్డర్ బార్డర్ వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ వస్తుందండి ఇక్కడ ఇలాగా. దీనికి కూడా కలంకారీ దుపట్టా పేరప్ చేసాము. వచ్చేసి ఇంకొకటి బార్డర్ చూడండి, కింద బార్డర్ మనకి ఈ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ గా వచ్చేసింది. లీఫీ బార్డర్ తోటి ఇదంతా వీవింగ్ స్టైల్ వచ్చేసింది. ఫుల్ గేరా ఉంటుంది. బ్లౌజ్ ఇదండి కంప్లీట్ మనకి బార్డర్ తోటి బ్లౌజ్ వచ్చేసింది. బార్డర్ ఎలా వచ్చేసిందో సో కంప్లీట్ అలా బార్డర్ వీవింగ్ తోటి వచ్చేసింది. ఇక్కడ డబల్ కవ్ వచ్చేసింది. అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇచ్చేసాను ప్యాటర్న్. హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చేసి హ్యాండ్స్ ఇలా పఫ్ హ్యాండ్స్ లాగా, బట్ ఇది పఫ్ కాదండి, ఇలా ఫ్రిల్స్ వస్తాయి. దుపట్టా వచ్చేసి ప్యూర్ డోలా దుపట్టా చూసుకోండి. దుపట్టా హైలైట్ ఇంత చాలా బాగుంటుంది. బటర్ఫ్లై థీమ్ తోటి వచ్చేసింది వీవింగ్ తోటి దుపట్టా. ఇది మనకి ప్రైస్ వచ్చేసి 4800.
నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ షేడ్ అండి, డై అండ్ డై మోడల్ అనమాట. మంచి మనకి ఇక్కడ కూడా బార్డర్ అటాచ్ చేశాను నేను. ఇది బ్లౌజ్ ప్యాటర్న్ చూసుకోండి. బ్లౌజ్ ప్యాటర్న్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా బార్డర్ అటాచ్ చేశాను, షోల్డర్ బార్డర్స్. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనకి పాట్ షేప్ వచ్చి నెక్, ఇక్కడ కూడా నేను బార్డర్ ఇచ్చేసాను, బ్యాక్ ఓపెన్ వస్తుంది. దీనికి కూడా ప్యూర్ జార్జెట్ బెనారసి వీవింగ్ తోటి దుపట్టా వచ్చేస్తుందండి. ఇవి మనకి 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇంకో కలర్ కాంబినేషన్, అందులో 3 కలర్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి లైట్ వెయిట్ బెనారసి వీవింగ్ బార్డర్ వచ్చేస్తుంది. అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి. మనకి ఏంటంటే క్రేప్ మెటీరియల్ వచ్చేసింది, హెచ్ఓ క్రేప్ అంటాం కదా. సో ఇది అలాగే మనకి ఇక్కడ ఇలా బార్డర్ అటాచ్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా ప్యాటర్న్ చూసుకోండి. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. చినాన్ తోటి ఇలా జర్కన్ స్టోన్స్ స్కాలప్ జరీ బార్డర్ తోటి వచ్చేస్తుంది. 4800. నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ చూసుకోండి. ఈ కలర్ కూడా ఎంత హైలైట్ ఉందో చూడండి. కలర్ కాంబినేషన్ మనకి దీనికి వచ్చేసి ఇలా వస్తుంది. ఫ్రంట్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్, అలాగే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అంతా మొత్తం చూపించానండి. కొంతమంది బ్యాక్ సైడ్ ఫొటోస్ కూడా అడుగుతారు కదా, సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను నేను. ప్రతి దానికి ఇలా వచ్చేస్తుందండి. ఇది కొంచెం డార్క్ ఉంది కాబట్టి నేను కొంచెం లైట్ షేడ్ తీసుకున్నానండి. ఇది ప్యూర్ చినాను, అలాగే ఇది వీవింగ్. ఇక్కడ వచ్చేసి కర్దానా వర్క్ వచ్చేసింది. ప్రైస్ వచ్చేసి 4800. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, ఇది జూట్ మిక్స్ జార్జెట్ అండి. ఫ్యాబ్రిక్ చూసుకుంటే జూట్ మిక్స్ ఉంటుంది, మనకి కంచి బోర్డర్ స్టైల్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఇలా బార్డర్ అటాచ్ చేసేసాను. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, చిన్న పఫ్ వచ్చేసి స్కాలప్ వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి అంటే టిష్యూ గోల్డ్ సెట్ చేశానండి. దుపట్టా ఇలా టిష్యూలో సెల్ఫ్ వర్క్ తోటి వచ్చేస్తుంది. ప్రైస్ వచ్చేసి ఇది 4500. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి గేరా చూసుకోండి, ఫుల్ ఫ్లేర్ తోటి వచ్చేస్తుంది. మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇది ప్యూర్ జార్జెట్ షిబోరి స్టైలు. అలాగే మనకి ఇదంతా కూడా వీవింగ్ వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే బోర్డర్ కూడా మనకి చూడండి ఎంత మంచిగా వీవింగ్ వచ్చేసిందో. బ్లౌజ్ కి వచ్చేసి ప్యాటర్న్ చూడండి, ఫ్రంట్ వచ్చేస్తుంది ఇట్లాగా 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. దీనికి ఇలా ఫ్రంట్ ఇలా వచ్చేస్తుంది ప్యాటర్న్. బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది బ్యాక్ సైడ్ కంప్లీట్ వచ్చేస్తుంది. బార్డర్ ఏ కలర్ ఉందో అది ఇచ్చేసాము. అలాగే హ్యాండ్స్ చూసుకోండి, హ్యాండ్స్ ఇలా వచ్చేస్తాయి. 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. దీనికి వచ్చేసి ప్యూర్ చినాన్ దుపట్టా వచ్చేస్తుంది. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 4800. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకోండి, ఇందాక దాంట్లోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ బార్డర్ ఇచ్చేసారు. సో అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే రాయల్ బ్లూ కాంబినేషన్ వస్తుంది. అలాగే ఫ్రంట్ ఇలా ప్యాటర్న్, దీనికి కూడా ఇలా మనకి పఫ్ స్లీవ్స్ వచ్చేస్తాయి. దీనికి వచ్చేసి విచిత్ర సిల్క్ పేరప్ చేసామండి, ఇది వచ్చేస్తుంది దుపట్టా. ఇదంతా మనకి కుందన్ వర్క్ తోటి వచ్చేసింది. ప్రైస్ వచ్చేసి ఇది 4800. ఇందులోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ వచ్చిందండి. దీనికైతే కింద ఆరెంజ్ బార్డర్ వచ్చింది అనమాట. బ్లౌజ్ వచ్చేసి సేమ్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా ఫ్రంట్ ప్యాటర్న్ వచ్చేసింది, పఫ్ స్లీవ్స్ వచ్చేసాయి. దీనికి దుపట్టా వచ్చేసి ఇలా వచ్చేసిందండి, ఆరెంజ్ దుపట్టా వచ్చేస్తుంది. ఇది మీకు రెడ్ షేడ్ లా కనిపించవచ్చు, బట్ ఇది ఆరెంజ్ అండి. బార్డర్ కింద ఆరెంజ్ వచ్చింది, సో ఆరెంజ్ కలర్, రెడ్ అయితే కాదు. అలాగే దుపట్టా కూడా ఆరెంజ్ పేరప్ చేసాం అనమాట. స్కాలప్ వర్క్ తోటి మంచిగా కర్దానా వచ్చేసేసి వర్క్ వచ్చేసింది. ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి 4800. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ టిష్యూ హాఫ్ వైట్ అండి. గ్లాస్ టిష్యూలో క్రీమీ వైట్ అనుకోవచ్చు. ఇదంతా కూడా మనకి
ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. ఈ లోటస్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. అలాగే ఫ్రంట్ వచ్చేసి హాఫ్ వచ్చేస్తుంది మనకి ఇలాగా వర్క్. హ్యాండ్స్కి అయితే కంప్లీట్ వచ్చేసింది వర్క్. దుపట్టా వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. స్కేప్ సిల్క్ లో దుపట్టా వచ్చేస్తుంది. ఇది మనకి ప్రైస్ వచ్చేసి 4500.